జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సంపత్ రజిత. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ చిన్న లైక్ అనేది వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎట్లాగో వీడియో చూస్తున్నారు కదండి, ప్రతి వీడియోలో నేను ఈ పాయింట్ అనేది రిపీట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ఒక్క చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఆ లైక్ వలన వీడియో ఇంకొకరికి రికమెండ్ చేస్తుందండి యూట్యూబ్. సో ప్రతిసారి నేను ఇది రిపీట్ చేస్తున్నా కదా, ఈసారైనా వీడియోకి లైక్ అనేది ఇవ్వండి. మీ ఒక అమూల్యమైన లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు సండే కదా అండి. సండే అంటే అందరికీ హాలిడే, మొత్తం హ్యాపీ డే, ఫన్ డే, సండే అని అనుకుంటారు కదా. చాలా వరకు అయితే అందరికి అలాగే ఉంటుంది. కానీ వర్క్ చేస్తూ హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లలు చూసుకుంటూ ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా సండే ఫన్ డే అస్సలు కాదండి. చాలా వర్క్ బర్డెన్ అనేది ఆ సండే, మిగతా 4-5 డేస్ వర్క్ అంతా సండేనే వచ్చి పడింది అన్నట్టు ఉంటుంది. వై బికాస్ ఇప్పుడు సండే రోజు మనము మళ్ళీ నెక్స్ట్ మండే టు సాటర్డేకు కావాల్సిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ప్లానింగ్ అనేది సండే రోజే చేసుకోవాల్సి ఉంటుంది. నా వరకైతే అంటే నేను ఎలా ప్లాన్ చేస్తానంటే సండే టు మళ్ళీ సాటర్డే వరకు స్కూల్ అనేది ఉంటుంది, మాకు అందరికీ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి. సో మేము మార్నింగ్ వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఫ్రూట్స్, డైలీ ఫ్రూట్స్, స్నాక్స్కి ఏదో ఒకటి వేరే ఐటమ్స్ అయితే ఉంటాయి. బట్ ఇంక ఇప్పుడు చలికాలము, పిల్లలకి అవి కాకుండా మళ్ళీ ఇంకేదైనా స్నాక్స్ అనేవి చేయక తప్పదు. సో అట్లా ఒక 4-5 డేస్కి సంబంధించి స్నాక్స్ అట్లా ప్రిపేర్ చేసుకోవడము. లేదంటే ఒక 1 మంత్ అవుతుందా, 1 మంత్ అవుతుంది అని అంటే ఇంకా హెయిర్కి హెన్నా ప్రిపేర్ చేసుకోవడము. ఇంకా 2 మంత్స్కి ఒకసారి అయితే నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తానండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలలో న్యాచురల్ హెయిర్ ఆయిల్ అని లాంగ్ వీడియో ఉంటుందండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అనేది ఇస్తాను. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. ఎంత యూస్ఫుల్ అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఆ కెమికల్స్కు సంబంధించిన ఆయిల్, షాంపూలు కొనుకొచ్చుకొని ఆ కేస్ కింగ్ ఇంకా డాబర్ ఆమ్లా అలాంటివి తెచ్చి వాడుకొని మన హెయిర్ అనేది ఇంకా తొందరగా వైట్ హెయిర్స్ అనేది తెచ్చుకోవడం తప్ప ఇంకా ఏం ఉండదండి. అలా కాకుండా ఇలా న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకొని మన చేతులతో మనం తయారు చేసుకొని పెట్టుకున్న ఆయిల్ ఎంత హెల్దీ అంటే ఇంకా దానికి నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఒక విషయం మీకు షేర్ చేస్తున్నా, ఒక విషయం మీతో పంచుకుంటున్నా అంటే దాని గురించి నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఆల్రెడీ నేను దానిని ఫేస్ చేసినట్లయితేనే నేను మీ వరకు తీసుకొస్తాను. ఈ ఆయిల్ అనేది నేను ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నా కదా, ఒక 3-4 ఇయర్స్ నుండి నేను రెగ్యులర్గా వాడుతున్నానండి. ఇంట్లో ఒక 500 ml మేము ఒక బాటిల్ పారాషూట్ ఆయిల్ తీసుకొస్తే నేను అది ప్రిపేర్ చేసుకోవడానికి, అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 అవర్ పడుతుంది. అట్లాగే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి 2-3 అవర్స్ అనేది మినిమం పడుతుందండి. ఎందుకంటే ఏదో ఆయిల్ కాగిన తర్వాత అందులో వేయాల్సినవన్నీ వేసామన్నట్టు కాకుండా మనము గ్యాస్ అనేది స్లిమ్లో పెట్టుకొని, అంటే సన్నని సెగ పైన ఆయిల్ అనేది వేడి చేసుకొని అందులో మందారం పువ్వులు ఇంకా అందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అలా ఒక్కొక్కటిగా వేసుకొని అందులో ఉన్న ఆ ప్రోటీన్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో మనకు మెల్ట్ కావాలండి. అంటే ఆ ఆయిల్ అనేది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ను అబ్జర్వ్ చేసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే స్లోగా స్లిమ్లో సన్నని సెగ పైన ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ అందులో భాగాలయ్యి మనకి ఆ హెయిర్కి ఆ బలాన్ని మనకు అందించే ఔషధంగానైతే తయారవుతుందండి. ఇదైతే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, చెప్తాను కూడా. మీరు కూడా వాడండి, మీరు కూడా తయారు చేసుకోండి. మీకు హెల్తీ హెయిర్ ఉంటుంది, అలాగే మనకు ఒక న్యాచురల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ తీసుకోండి, మనకు వింటర్లో
నా స్కిన్నే డ్రై అయిపోతుంది. అలాంటిది హెయిర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి హెడ్ బాత్ అంటే ఇంకా మొత్తం డ్రై హెయిరే ఉంటుంది. అసలు మన మాట వినను కూడా వినవు. అట్లా డ్రైగా ఉంటుంది. వై బికాస్ కెమికల్ షాంపులు. సో, ఈ షాంపులు కూడా మనం డైరెక్టు వాడొద్దండి. ఎప్పుడైనా మనము వాటర్‌లో కలుపుకొని వాడతాం కదా! అలా కాకుండా మందారం ఉంది కదా! మందారం వాటర్‌లో మరిగించుకోవాలి. ఆ వాటర్‌ని చల్లారిన తర్వాత ఆ వాటర్‌లో ఈ షాంపూ అనేది కలిపి మనం ఆ విధంగా హెడ్ బాత్ చేసుకున్నట్లయితే అది కూడా ఒక రకంగా హెయిర్‌కి ప్రోటీన్ అనేది ఇస్తుంది. దానికి కావాల్సిన కెరాటిన్ అనేది ఈ స్కాల్ప్‌కి ఏదో ఒక రకంగా అందుతుంది. అలా చేస్తూ ఇలా న్యాచురల్‌గా ఇలాంటి టిప్స్ మనం వాడుతూ ఉంటే వైట్ హెయిర్స్ మొత్తమే రావని చెప్పను కూడా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్న పిల్లలకే వైట్ హెయిర్స్ వస్తున్నాయి. అది విటమిన్ ప్రాబ్లమ్స్ వల్ల. సో, అలా కాకుండా మనం తీసుకున్న ఫుడ్ కూడా ఉంటుంది. ఏందంటే మనకున్న వైట్ హెయిర్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. మనకు అది జరిగినా కూడా మంచిదే కదండీ! ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఏదైనా ఇట్లా వాడగానే ఇట్లా రిజల్ట్ అనేది ఎప్పుడూ రాదు. అది మనం చేసే ఎక్సర్సైజ్ అయినా, మనం తీసుకునే ఫుడ్ అయినా, మనం చేసే ప్రయత్నమైనా ఒకదానికి రిజల్ట్ కోసం మనం చేస్తున్నామంటే అది ఎట్ ఏ టైమ్ ఈరోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డేనే రాదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది ఒక అలవాటులాగా మనం చేసుకోవాలి. అంటే మనం చేసే పనుల్లో ఒక మంచి పనిని యాడ్ చేసుకుంటే అది ఒక హ్యాబిట్ లాగా మారిపోవాలి. అలా మారినప్పుడు ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా మన వెనకాలే వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం స్పెసిఫిక్‌గా మళ్ళీ దానికోసం మనం ప్రత్యేకించి ఒక ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం లేదండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇది వాడడం మొదలుపెడితే మీరు మళ్ళీ ఇంకా వేరే అదర్ ప్రొడక్ట్స్ వాడడం, డబ్బులు ఖర్చు చేసుకోవడము అవి ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయండి. నేను ఇందులో ఇంకొకటి హెన్నా కూడా న్యాచురల్ హెయిర్ ఆయిల్ హెన్నా ప్రిపేర్ చేసి కూడా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దానివల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు మనము ఒక 15 డేస్‌కి పెట్టుకుంటే బెటరు. 15 డేస్ కాకుండా అట్‌లీస్ట్ 1 మంత్‌కి ఒకసారి పెట్టుకున్న కూడా హెన్నా వలన ఏంటి అంటే మనకు డ్రై హెయిర్ ఉంటుంది కదా! ఆ డ్రై హెయిర్ అనేది ఇట్లా జుట్టు కుదుర్ల దగ్గర నుండి మళ్ళీ ఎడ్జ్ వరకి అంటే అక్కడ చాలా ఇట్లా రాగిగా కింద అనేది జుట్టు చిట్లిపోతూ ఉంటుందండి. చాలా లేడీస్‌లో ఇది చాలా ఉంటుంది. సో, ఇవన్నీ హెన్నా వల్ల మనకి తగ్గిపోతాయండి. హెయిర్‌కి అప్పుడప్పుడు మనము పోషణ అనేది ఇవ్వాలండి. ఇప్పుడు ఒక చెట్టుకు వాటర్ పోస్తూనే అది బాగుంటుంది అండి. వాటర్ పోయడం మనం స్టాప్ చేస్తే అది నిర్జీవంగా తయారవుతుంది. ఈ హెయిర్ కూడా అంతే. మనం రెగ్యులర్‌గా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకు హెయిర్‌లో మనకి బ్రెయిన్‌లో అయినా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఆ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉన్నప్పుడు మనకు పాజిటివ్ థాట్స్ ఉంటాయి. మనం హెల్తీగా ఉంటాము. ఆటోమేటిక్‌గా మనకు జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మనం పెట్టుకోవడంతో పాటు ఇంకా పిల్లలకు కూడా మంచిగా డైలీ మాడ మీద మంచిగా ఇట్లా మర్దన చేయాలండి. మంచిగా జుట్టు కుదుర్ల దగ్గర వాళ్ళకి కొంచెం మసాజ్ లాగా చేయాలి. పిల్లలకి ఇది ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న చదువు అంటేనే బర్డెన్ మరి. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. బట్ లెర్నింగ్ విత్ బర్డెన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో మెయిన్ ప్రైవేట్ స్కూల్సే అట్లా ఉంటుంది. సో, ఆ స్ట్రెస్‌ను, ఆ మెంటల్ ప్రెషర్‌ని పిల్లలకు మనం దూరం చేయాలంటే మనం ఆయిల్ అనేది పిల్లలకు ఖచ్చితంగా అప్లై చేయాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలలో నేను న్యాచురల్ హెయిర్ ఆయిల్‌తో పాటు న్యాచురల్ హెన్నా కూడా వీడియో చేసి పెట్టానండి. హెన్నా కూడా కంప్లీట్ డీటెయిల్స్‌తోనే నేను వీడియో చేసి పెట్టాను. అది కూడా ఓపెన్ చేసి చూడండి. అది కూడా మీరు ఒక 15 డేస్‌కి వీలు కాకున్నా 1 మంత్ కన్నా అట్‌లీస్ట్ 2 మంత్స్ కన్నా ఒక్కసారన్నా మీరు హెయిర్‌కి అది అప్లై చేసుకోండి. నేను హెన్నాలో కూడా చాలా రకాలు ఇంగ్రీడియంట్స్ కలుపుతాను. అంటే ఇప్పుడు మనము డికాషన్ అనేది చేసిన తర్వాత అది చల్లారినాక నార్మల్‌గా ఈ హెన్నా పౌడర్ అనేది అందులో యాడ్ చేస్తారు. నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ అలా పెట్టుకుంటారు చాలామంది.
అలా కాకుండా మనం హెన్న పెట్టుకున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా హెన్న పెట్టుకునేటప్పుడు డ్రై హెయిర్ ఉండాలి. అంటే మనం బిఫోర్ డే హెడ్ బాత్ చేసుకుంటే నెక్స్ట్ డే మనము హెన్న అనేది ఆ డ్రై హెయిర్ పైనే అప్లై చేయాలి. అప్పుడే మనకు ఆ హెన్న అనేది జుట్టు కుదుర్ల నుండి ఆ స్కాల్ప్‌కి ఆ ప్రోటీన్ అనేది అందుతుంది. అందుకోసం హెడ్ బాత్ చేసుకున్న తర్వాతనే ఆ హెయిర్‌కి హెన్న అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనం హెన్న అప్లై చేస్తే హెయిర్‌కి అనేది తీసుకోదు, పట్టదు అన్నట్టు. సో నేనెప్పుడు తీసుకున్నా కూడా రంగోలీ న్యాచురల్ హెన్న, అది కూడా రెడ్ కలర్‌లో ఉన్నది తీసుకుంటా. రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ రాదండి. ఇది ప్యూర్ న్యాచురల్. ప్యూర్ న్యాచురల్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, న్యాచురల్ అని పేరుందని కాదు. న్యాచురల్ అని పేరుందని కాదు. ఇది ఏంటంటే మనకు ఇప్పుడు మైదాకు ఉంది కదా, అది ఎండిన తర్వాత మనము పౌడర్ చేస్తే ఎలా స్మెల్ వస్తుందో, సో ఆ ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ అనేది ఈ హెన్న పౌడర్‌లో కనిపిస్తుందండి. మళ్ళీ ఏందంటే మనం వేసుకున్న తర్వాత హెయిర్‌కి కూడా మనం జస్ట్ మైదాకు పెట్టుకుంటే ఎట్లా ఉంటదో అలాగే ఉంటుంది తప్ప ఏదో కలర్ వేసుకున్నట్టయితే ఉండదు. నేను ఏం చేస్తానంటే, డికాషన్ ఉంది కదా, ఆ డికాషన్ అనేది వాటర్‌లో పెట్టకుండా మనకి రైస్ వాటర్ ఉంటాయి కదా, ఆ రైస్ వాటర్‌ని తీసుకొని అది డికాషన్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, చల్లారిన తర్వాత ఆ క్వాంటిటీలో అంటే ఆ లిక్విడ్‌లో రైస్ వాటర్ ప్లస్ డికాషన్ 2 ప్రోటీనే హెయిర్‌కి సంబంధించి. డికాషన్ కన్నా ఇంకా రైస్ వాటర్‌లో ఎక్కువ మినరల్స్ ఉంటాయి కాబట్టి సో హెయిర్‌కి ఇంకా ప్రోటీన్ అనేది ఇస్తది. సో అది తీసుకొని చల్లారిన తర్వాత నేనేం చేస్తా అంటే, ఇంకా ఇక్కడ నేను అలోవెరా జెల్ అనేది ప్రిపేర్ చేసుకున్నా కదా, ఇక్కడ తీసుకున్న ఈ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్‌లో అలోవెరా జెల్ నేను ఆయిల్‌కి ప్రిపేర్ చేసుకున్నా. నెక్స్ట్ ఇందులో నేను పీసెస్ లాగా గ్రీన్ కలర్‌లో సైడ్‌లకి అదంతా తీసేసి తొక్క తీసేయకుండా జస్ట్ హెన్నాకి కాబట్టి నేను అలా మిక్స్ చేసుకున్నా. బీట్రూట్ ప్లస్ అలోవెరా పీసెస్, ఇంకా మందారం పువ్వులండి. మెంతులు బిఫోర్ డే నైట్ నానబెట్టుకోవచ్చు, లేదా 1-2 అవర్స్ ముందు నానబెట్టుకున్న తర్వాత కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే హెన్నాకి కలిపి నేను అప్లై చేసుకుంటా. సో ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 1 అవర్ అలా ఉంచుతా అండి. 1 అవర్ అలా ఉంచి నేను తర్వాత అప్లై చేసుకుంటా. ఇక్కడ చూడండి బీట్రూట్ ఎందుకు వాడానంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అలోవెరా గురించి అన్నింటి గురించి చాలా డీటెయిల్‌గా చెప్పాను. నేను చదివి తెలుసుకొని ఫేస్ చేసి 3-4 ఇయర్స్ నుండి వాడుతున్నా కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్‌గా మీకు ఇంత ఖచ్చితంగా రిపీట్ చేస్తూ మరి చెప్తున్నా అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. బీట్రూట్‌లో ఏసీకే విటమిన్స్, మినరల్స్, ఇనుము, మెగ్నీషియం ఇలాంటి వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు మనకి హెయిర్‌కి ప్రోటీన్, కెరాటిన్ ఇట్లాంటివి ఎన్నో మనకి బీట్రూట్ పుష్కలంగా ఇస్తుంది. మనకు బీట్రూట్ జ్యూస్ లాగా తీసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ లాగా తీసుకున్న చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అలా తీసుకున్నప్పుడు మనకి హెల్తీ హెయిర్ ఉంటుంది, జ్యూస్ లాగా తీసుకున్న హెల్తీయే. చూడండి ఇక్కడ నేను 500 ml తీసుకున్నా కదా, అదైతే మాకు 2 మంత్స్ వస్తుందండి. 2 మంత్స్ వస్తుంది ఆయిల్ 4 మెంబర్స్కి. ఇక్కడ నేను అలోవెరా లంచ్ బాక్స్ ఉంది కదా, అందులో ఉన్న కప్పు నిండా, ఆ బాక్స్ నిండి నేను అలోవెరా అనేది వేసానండి. అలోవెరా అంటే కంప్లీట్ జెల్ క్వాంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ పీసెస్ అనేవి మొత్తం స్లైస్ ఎట్లా అంటే బ్రెడ్ ముక్కల కన్నా ఇట్లా పెద్దగా ఉన్నాయి. అందులో ఉన్న కంప్లీటు పోషకాలన్నీ మనకు ఆయిల్‌లో కంప్లీట్‌గా మెల్ట్ అయిపోయాయండి. చూడండి ఎంత న్యాచురల్ అండి. ఎంత ఔషధాలు ఇందులో నేను తులసి వేశాను, మైదాకు హెన్న లీవ్స్ వేశాను, కరివేపాకు లీవ్స్ వేశాను, మళ్ళీ నల్ల జీలకర్ర అంటే బ్లాక్ సీడ్స్ అండి. బ్లాక్ సీడ్స్ అది కూడా వైట్ హెయిర్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇలా ఒక్కొక్కటి నేను అన్నీ వివరంగా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఎన్ని పోషకాలున్నా అమ్మ చేతి ముద్ద లాంటి మంచి అన్నాన్ని వదిలేసి ఏదో కేస్ కింగ్, డాబర్ ఆమ్లా, బ్లాక్ హెన్నా ఇవి ఎందుకు పెట్టుకొని హెయిర్ అనేది ఖరాబ్ చేసుకోవడం చెప్పండి. ఇంత పెద్ద జుట్టు వస్తుంది, చెట్టు పెట్టగానే విత్తనాలు తెల్లారొస్తాయి అట్లాగా ఉండకండి మైండ్ సెట్ ఎప్పుడైనా ఎవరైనా కానీ. ఏదైనా స్లోగా చేస్తేనే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. మనకి ఉన్నదాన్ని తృప్తిగా మంచిగా చేసుకుంటే సరిపోతుంది కదా, ఉన్నదాన్ని మనకి ఇంకా పొల్యూట్ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. దాంతోపాటు మనం అనుకున్న రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.